ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి హిందువుల మీద, హిందూ మతం మీద విషం చెమ్మకపోతే నిద్ర పట్టదు. మొన్నటికి మొన్న పార్లమెంటు సాక్షిగా హిందువులందరినీ అవమానించాడు. హిందువులు 24 గంటలు చేసేది హింస హింస హింస, ద్వేషం ద్వేషం దేశం. హిందువులు హింసాత్మకవాదులు. ఒక మాటలో చెప్పాలంటే హిందువులు తీవ్రవాదులను అర్థం వచ్చేలాగా మాట్లాడి హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని అవమానించాడు. మనం అమ్మవారిని శక్తి స్వరూపంగా కొలుస్తాం. అలాంటిది శక్తి ఎవరు? ఆ శక్తి మీద మా పోరాటం అని చెప్పి అమ్మవారి గురించి నీచంగా మాట్లాడాడు. మొన్న ఈ మధ్య హిందువులు అసలు మంచివారు కాదు, హిందూ మతం మంచిది కాదు, అసలు ఈ భారతదేశం హిందూ దేశం కాదు, భారతదేశంలో హిందువులు లేరు, ఉండకూడదని చెప్పి ఇష్టమైన వ్యాఖ్యలు చేశాడు. మొన్న ఈ మధ్య జీసస్ మాత్రమే దేవుడు, యేసు ప్రభు మాత్రమే ఈ లోక రక్షకుడు, ఈ జీసస్ మాత్రమే భారతదేశాన్ని కాపాడతాడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఇప్పటికైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన హిందువులు బుద్ధి తెచ్చుకోండి. ఇంకొకసారి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు